Hello everyone, this is Sujata. Welcome to the Sujata Diaries. This is the class 9th. This is about the first unit. Look at this unit. The theme of the unit is humor. See, humor. Based on the humor, the entire unit was designed. Okay, the first one is the snake and the mirror. The snake and the mirror. This is the first lesson, A reading. Let's get started. This is the trigger picture. See, humor. Look at the picture and answer the questions that follow. See, these are the questions. What the monkey is doing here? Observe the picture. How funny it is, isn't it? Yeah. Have you ever seen an animal or a bird or something, a dog or cat, someone, something watching into the, looking into the mirror? Have you seen? Do you have any experience? If you observe in some videos in social media, the animals behaved oddly when they look into the mirror, isn't it? That was so funny. Why do they behave like that? Do you know? Okay, you have to answer those questions. What would have prompted the monkey to look at its own reflection in the mirror? See, monkey దాని ఓన్ రిఫ్లెక్షన్ చూస్తూ ఎట్లా అనుకుంటుందో మీరు ప్రాంప్ట్ చేయగలరా? ఓకే, మనం ఏమనుకుంటుందో మనం చెప్పగలమా అని అడుగుతున్నారు. వాట్ కుడ్ బి ద మంకీ థింకింగ్ అట్ దిస్ పాయింట్? ఈ టైంలో అది చూసుకుంటూ ఏమని అనుకుంటూ ఉంటుంది మనసులో? కెన్ యూ గెస్? ఓకే, గివ్ యువర్ ఆన్సర్స్ టు ద టీచర్. Okay, everyone have to answer. Everyone must participate in this section. Okay, this is the trigger of the theme. A teachers must spend 1 or 2 periods on this picture. Okay, now let's dive into the main lesson, that is A reading, the snake and the mirror. Okay guys, see, has a snake ever coiled itself round any part of your body? This is the question. Here the lesson starting itself, it was started with the quotations. Chudandi, quotations తో స్టార్ట్ అయింది. Has a snake ever coiled itself? దాని అంతటా అదే వచ్చి మీ కాయిల్డ్ అంటే ఇలాగ చుట్టుకోవడం అన్నట్టు. కాయిల్ రౌండ్గా చుట్టుకుందా? ఇట్ సెల్ఫ్ రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అది వచ్చి మీ శరీరంలో పార్ట్లో దేనికైనా సరే ఇట్లా వచ్చి చుట్టేసుకుందా అని అడుగుతున్నారు. ఏ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. ఎలాంటిది అది? స్నేక్ అంటే ఏదో స్నేక్ కాదు. హ్యాజ్ ఏ స్నేక్ అన్నారు, ఏదో బురద పాము, చెట్ల మీద ఉండే పాము, పచ్చపాము, అది కాదు. ఏ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. కోబ్రా అంటే ఇక్కడ త్రాచుపాము, నాగుపాము అంటాం కదా, అది. ఫుల్ బ్లడెడ్ అంటే బాగా మెచ్యూర్ అయిన, అదే పిల్ల పాము, ఇప్పుడే పుట్టిన పాము, చిన్న పాము, ముసలి పాము కాదు. ఓకే, మంచిగా అడల్ట్ అయిన పాము, అది కూడా కోబ్రా. అది మంచి వయసులో ఉన్న కోబ్రా అని అర్థం అనమాట. ఎ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. ఆల్ ఆఫ్ అస్ ఫెల్ సైలెంట్. ఇది అడగగానే మేమందరము ఫెల్ సైలెంట్ అయిపోయాము. ఇక్కడ ఆల్ ఆఫ్ అస్ అన్నారు అంటే చాలామంది ఉన్నారు, ఒకరికంటే ఎక్కువ. ఆల్ ఆఫ్ అస్ అన్నారు అంటే ఇద్దరికంటే కూడా ఎక్కువ మంది ఉన్నారని అర్థం. ఇక్కడ మేమందరం సైలెంట్ అయిపోయామంటున్నాడు అంటే ఇద్దరు కాదు, మేమిద్దరం సైలెంట్ అయ్యాను అనేవాళ్ళు, అట్లా అనలేదు.
ఆల్ ఆఫ్ అస్, మేమందరము సైలెంట్ అయిపోయామన్నారు. అంటే అక్కడ 2-3 కంటే ఎక్కువ మనుషులు అక్కడ ఉన్నారని అర్థం. ఒక మీటింగ్ లాగా ఒక స్నేహితులంతా కలిసి మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ద క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ హోమియోపత్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వశ్చన్? ఎవరు అడిగారు ఈ క్వశ్చన్ అంటే హోమియోపత్. అంటే హోమియోపత్ అంటే ఎవరు? హోమియోపత్ అంటే డాక్టర్ అనమాట. హోమియోపత్ డాక్టర్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. ద టాపిక్ కేమ్ అప్ వెన్ వీ వర్ డిస్కసింగ్ స్నేక్స్. ఈ టాపిక్ ఎప్పుడు వచ్చింది మరి అంటే ఈ టాపిక్ గురించి మేము మాట్లాడుకుంటున్నాం. మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అప్పుడు ఆ టైంలో స్నేక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ టైంలో హోమియోపత్ అంటే ఈ డాక్టర్ ఈ క్వశ్చన్ అడిగాడు. ఏం క్వశ్చన్? హ్యాజ్ ఏ స్నేక్ కాయిల్డ్ ఇట్ సెల్ఫ్ రౌండ్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఎ ఫుల్ బ్లడెడ్ కోబ్రా. మీ శరీరానికి ఎప్పుడైనా ఒక పాము వచ్చి చుట్టుకుందా? అది కూడా మంచి వయసులో ఉన్న కోబ్రా వచ్చి ఎప్పుడైనా చుట్టుకుందా అని అడిగాడు. వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. We listened attentively as the doctor continued with the tale. Tale అంటే కథ, స్టోరీ అని అర్థం. We listened, మేము విన్నాం. Attentively అంటే ఇంకా ఇంట్రెస్ట్గా, ఇంకా అటెన్షన్ పే చేసి, చాలా కాన్సన్ట్రేట్ చేసి అతను ఇంకేం చెప్తాడా అని ఆసక్తిగా వినడం అన్నమాట. కంటిన్యూడ్ యాజ్ ద డాక్టర్ కంటిన్యూడ్. డాక్టర్ కంటిన్యూ చేస్తుంటే ఆ స్టోరీని మేము ఇంకా ఆసక్తిగా విన్నాము అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి. Second paragraph. It was a hot summer night about 10 o'clock. అది ఒక సమ్మర్ నైట్, హాట్ సమ్మర్ నైట్, బాగా వేడిగా ఉన్న వేసవి కాలంలో ఒక నైట్. టైం ఎంత అయింది అప్పుడు? దాదాపు 10 అవుతుంది. అంటే ఇంకా 10 అవ్వలేదు. అబౌట్ 10 o'clock, 10 కావస్తుంది. ఐ హ్యాడ్ మై మీల్. నేను నా భోజనం పూర్తి చేశాను. ఎట్ ద రెస్టారెంట్. ఎక్కడ? రెస్టారెంట్లో పూర్తి చేశాను. అండ్ రిటర్న్డ్. అక్కడ నుంచి తిరిగి వచ్చాను. టు మై రూమ్. ఎక్కడికి? టు మై రూమ్, నా రూమ్కి వచ్చేసాను. ఐ హర్డ్. నేను విన్నాను. ఎ నాయిస్ ఫ్రమ్ అబోవ్. ఎక్కడి నుంచి? పై నుంచి ఒక నాయిస్ విన్నాను. యాజ్ ఐ ఓపెన్డ్ ద డోర్. ఎప్పుడు విన్నాను ఈ నాయిస్? నేను డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే ఒక చప్పుడు వినిపించింది, ఒక శబ్దం. ద సౌండ్ వాజ్ ఫెమిలియర్ వన్. ఆ శబ్దం అనేది, ఆ సౌండ్ అనేది దట్ వాజ్ వెరీ ఫెమిలియర్. అంటే ఫెమిలియర్ అంటే బాగా తెలిసిన, నాకు చాలా పరిచయం ఉన్న, ఎప్పుడు వినే శబ్దమే అది. వన్ కుడ్ సే దట్ ర్యాట్స్ అండ్ ఐ షేర్ ద రూమ్. ఈ రూమ్లో అని ఎందుకు ఈ శబ్దం అనేది ఏంటి అంటే అతను అనుకుంటున్నాడు అది ఎలుకలు చేసే శబ్దం అని అతని ఉద్దేశం. ఆ శబ్దం ఏంటి? వన్ కుడ్ సే, ఎవరైనా, ఏ మనిషి, ఒక మనిషి చెప్పగలడు ఈజీగా, దట్ ర్యాట్స్ అండ్ ఐ, నేను మరియు ర్యాట్స్ అండ్ ఐ అంటే నేను, ర్యాట్స్ ఎలుకలు మరియు నేను, షేర్డ్ ద రూమ్, మేము ఇద్దరం పంచుకున్నామని ఎవరైనా చెప్పగలడు ఆ ఇల్లు చూస్తే. అంటే అంత నాయిస్, ఎలుకల శబ్దం అట్లా వస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా కూడా ఎలుకలు కనిపిస్తూ ఉంటాయి. ఐ టుక్ అవుట్ మై బాక్స్ ఆఫ్ మ్యాచెస్. నేను నా అగ్గిపెట్టెను తీశాను. బాక్స్ ఆఫ్ మ్యాచెస్, అగ్గిపెట్టెను తీశాను బయటికి. అండ్ లైటెడ్ ద కిరోసిన్ ల్యాంప్ ఆన్ ద టేబుల్. తీసి ఆ కిరోసిన్ ల్యాంప్ను టేబుల్ మీద, ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ పిక్చర్లో టేబుల్ మీద ఉంది, ఈ ల్యాంప్ని వెలిగించాను. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్. ఈ హౌస్ అనేది ఎలక్ట్రిఫైడ్ చేయబడలేదు, అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు దానికి. ఇట్ వాజ్ ఎ స్మాల్ రెంటెడ్ రూమ్. రూమ్ ఇది, రూమ్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎలాంటిది రూమ్ అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ ఎ స్మాల్, చిన్నది, మరియు రెంటెడ్, నా సొంతది కాదు అది, రెంటెడ్ రూమ్. ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్ అనమాట. రూమ్ అనేది నౌన్ కదా, ఈ రూమ్ అనేది ఎలా ఉంది? చిన్నదిగా ఉంది, ఇంకా రెంటెడ్ రూమ్ అని చెప్తున్నాడు. I had just set up medical practice and my earnings were meager. I had just set up అంటే నేను అప్పుడే ఆ వయసులో, అప్పుడు ఆ కాలంలో, ఆ టైంలో అప్పుడే నేను కొత్తగా మెడికల్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అతను డాక్టర్ కదా, మెడికల్ ప్రాక్టీస్ అప్పుడే స్టార్ట్ చేశాడు, జస్ట్ స్టార్టెడ్. అండ్ మై ఎర్నింగ్స్ వర్ మీగర్. అంటే ఎర్నింగ్స్ అంటే సంపాదన,
నేను డబ్బులు సంపాదించే ఆ డబ్బులు అనేవి, ఎర్నింగ్స్ అనేవి మీగర్, చాలా తక్కువ, చాలా కొద్ది మొత్తంలో వస్తుండేవి. అప్పుడే స్టార్ట్, ఇంకా ఫేమస్ అవ్వలేదు, నా ప్రాక్టీస్ బాగా స్ప్రెడ్ అవ్వలేదు, అందుకని నాకు వచ్చే సంపాదన చాలా తక్కువ. ఐ హ్యాడ్ అబౌట్ 60 రూపీస్ ఇన్ మై సూట్ కేస్. నేను ఒక 60 రూపీస్ నా దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి? సూట్ కేసులో ఉన్నాయి. అలాంగ్ విత్ సమ్ షర్ట్స్ అండ్ క్లోత్స్, ధోతీస్. ఈ 60 రూపీస్ దేంతో ఉన్నాయి? దేంతో కలిపి ఉన్నాయి? అలాంగ్, వీటితో పాటు, దేంతో పాటు? సమ్ షర్ట్స్ అండ్ ధోతీస్, కొన్ని చొక్కాలు, ధోతీస్తో పాటు ఒక 60 రూపీస్ నా సూట్ కేసులో ఉన్నవి. ఐ ఆల్సో పొసెస్డ్ వన్ సోలిటరీ బ్లాక్ కోట్ విచ్ ఐ వాజ్ దెన్ వేరింగ్. అప్పట్లో నేను తొడుక్కుంటున్న ఒకే ఒక బ్లాక్ కోట్, ఓకే. సోలిటరీ అంటే ఏంటిదంటే ఏకైక అని అర్థం, ఓకే. ఏకైక బ్లాక్ కోట్, ఒకే ఒక కోట్ ఉంది అతనికి. అది అప్పుడు అతను ఆ రోజుల్లో వేసుకుంటూ ఉన్నాడు, ధరిస్తూ ఉన్నాడు. ఈ మీనింగ్స్ అన్ని మీరు టెక్స్ట్ బుక్లో రాసుకోండి. ఐ టుక్ ఆఫ్ మై బ్లాక్ కోట్. నేను అప్పుడు వేసుకున్న ఆ బ్లాక్ కోట్ని తీసి వైట్ షర్ట్ను కూడా తీసేసాను. అండ్ నాట్ సో వైట్ వెస్ట్, అంత వైట్గా లేని వెస్ట్ కూడా తీసేసాను, ఓకే. నేను భోజనం చేశాను కదా, హాస్టల్ రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి కూర్చున్నప్పుడు నేను వేసుకున్న కోటు, షర్ట్, పైగా బనీన్. ఆ బనీన్ని ఎట్లా వర్ణిస్తున్నాడు చూడండి, నాట్ సో వైట్ వెస్ట్. ఇదేమో వైట్ షర్ట్ అని చెప్పగలిగాడు, కానీ బనీన్ని వైట్ వెస్ట్ అని చెప్పలేకపోయాడు. అంటే నాట్ సో వైట్, అంత వైట్గా లేదు, అది కాస్త మురికిగా ఉందన్నమాట. అండ్ హంగ్ దెమ్ అప్, నేను దాన్ని తగిలించాను, వేలాడదీశాను, ఓకే. హ్యాంగర్కి అలా తగిలించాను. ఇక్కడ చూడండి, పిక్చర్లో చూపిస్తున్నారు, ఇట్లా హ్యాంగ్ చేసి ఉన్నాయి. హ్యాంగ్ అంటే తగిలించు అని అర్థం, హంగ్ అంటే తగిలించాను, తగిలించబడిన, ఓకే. ఐ ఓపెన్డ్ ద 2 విండోస్ ఇన్ ద రూమ్లో ఉన్న 2 విండోస్ కూడా ఓపెన్ చేశాను. ఇట్ వాస్ అన్ అవుటర్ రూమ్ విత్ 1 వాల్ ఫేసింగ్ ద ఓపెన్ యార్డ్. ఇది అవుటర్ రూమ్, బయట రూమ్ ఇది. ఆ బయట రూమ్ ఎలా ఉందంటే ఇక్కడ చూపించినట్టుగానే ఉంది. ఇక్కడ ఒక వాల్ ఇది ఉంటే, ఈ వాల్కి మిర్రర్ ఉండి, ఇక్కడ కుర్చీ ఉండి, అతను ఇక్కడ కూర్చొని ఉంటే, దీని ఆపోజిట్లో ఏముందట, ఇక్కడ డోర్ ఉంటుంది, బయట వరండా ఉంటుంది, ఓపెన్ చేసి ఉందన్నమాట, ఓకేనా. బయట రూమ్ ఇది, లోపల ఇంకో రూమ్ ఉందని అర్థం కావచ్చు మరి, ఓకే. నెక్స్ట్, I opened the 2 windows of the room. It was an outer room which with 1 wall facing the open yard. Open yard ki oka wall face ayi undi, itla opposite lo, okay. Next, it had a tiled roof with long supporting gables. అంటే ఇది ఎలా ఉంది, పెంకుటిల్లు ఇది. చూడండి పైన ఈ గ్యాబుల్స్, ఇక్కడ చూడండి, ఇది గ్యాబుల్స్ అంటే అడ్డు కర్రలు ఇట్లా వేసి ఉంటాయి. ఇక్కడ ఈ దూలం అంటేనేమో ఇక్కడ బీమ్ అంటాం కదా మనం, పిల్లర్ దగ్గర వేసేది బీము, దాని మీద 2 బీమ్స్ మీద ఎట్లా ఉన్నాయి, అడ్డు కర్రలుగా ఇట్లా వేశారు, వీటిని గ్యాబుల్స్ అని అంటాం, ఓకే. ఈ కర్రల్ని గ్యాబుల్స్ అనాలి. ఈ టైల్డ్ రూఫ్, ఇది పెంకుటిల్లు, ఓకే. దట్ రెస్టెడ్ ఆన్ ద బీమ్ ఓవర్ ద వాల్. ఈ గేబుల్స్ ఎలా ఉన్నాయో చెప్పాను కదా, ఇక్కడ ఒక బీమ్ ఉంది, ఇక్కడ ఒక బీమ్ ఉంది, ఇక్కడ గట్టి కర్రలు ఉంటే వాటి మీద ఇవి ఇట్లా వేసి ఉన్నాయన్నమాట, అటు ఇటుగా రీపర్లు వేసి ఉన్నాయి. నెక్స్ట్, దేర్ వాజ్ నో సీలింగ్. ఈ రీపర్లను కవర్ చేస్తూ మళ్ళా దీనికి ఏమి లోపల నుంచి ఏమి కవర్ చేయలేదు, చెక్కలతోటి ఇట్లా కవర్ చేస్తారు సాధారణంగా. లేకపోతే చాపలు అలాంటివి ఏం చేస్తారంటే లోపల నుంచి కూడా సీలింగ్ చేసేసినట్టుగా పైన లోపల వేసే కర్రలు అవన్నీ కనపడకుండా కింది నుంచి ఏదన్నా ఈ పెంకుతోటి కానీ చెక్కతోటి కానీ లేకపోతే ఏదన్నా చాపలతోటి కానీ సీలింగ్ లోపల నుంచి కూడా సీలింగ్ని కవర్ చేస్తారనమాట, దాన్ని సీలింగ్ అని అంటున్నాం. అది ఏమి లేదు, డైరెక్ట్గా ఈ ఆ రూఫ్లో ఆ కర్రలన్నీ కూడా కిందికి కనిపిస్తూ ఉన్నాయి మొత్తం. There was a regular traffic on rats to and from the beam. ఇక్కడ బీమ్ ఉంది కదా, ఈ బీమ్ మీదకి ర్యాట్స్ ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు, ఎప్పుడు రెగ్యులర్ ట్రాఫిక్,
నడుస్తూనే ఉంటాయంట, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయని అతని ఉద్దేశం. దెర్ వాజ్ నో నెక్స్ట్ ఐ మేడ్ మై బెడ్ అండ్ పుల్డ్ ఇట్ క్లోజ్ టు ద వాల్. నేను బెడ్ను తయారు చేసుకోవడం అంటే అంటే బెడ్షీట్ వేసుకున్నాను, దిండు వేసుకున్నాను, అట్లా ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఇదిగోండి ఇక్కడ బెడ్ ఉంది కదా, అతను ఇట్లా బెడ్ వేసుకున్నాడు, అన్నీ ఆ పిల్లో బెడ్షీట్ అన్నీ రెడీ చేసుకున్నాడు పడుకోవడానికి. కానీ దాన్ని ఏం చేశాడు, పుల్డ్ అంటే లాగాడు, ఎక్కడి వరకు, గోడకు దగ్గరగా జరిపాడు దాన్ని. ఐ లే డౌన్, నేను దాని మీద పడుకున్నాను. ఓకే, లే డౌన్ అంటే నిద్రపోవడం కాదు, అట్లా ఊరికే పడుకోవడానికి ఒరిగాడు. బట్ ఐ కుడ్ నాట్ స్లీప్, నేను పడుకోలేకపోయాను. ఐ గాట్ అప్, మళ్ళీ లేచాను. అండ్ వెంట్ అవుట్, బయటికి వెళ్ళాను. టు ద వరండాలోకి వెళ్ళాను. ఫర్ ఎ లిటిల్ ఎయిర్, దేనికి వెళ్ళాను నేను అంటే కొంచెం గాలి కోసం వెళ్ళాను. గాలి రావట్లేదు, అతను నిద్రలో పోలేకపోయాడు అనమాట. బట్ ద విండ్ గాడ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. నేను బయటికి వెళ్ళాను గాలి కోసం, కానీ గాలి దేవుడు అప్పటికే సెలవు తీసుకున్నట్టున్నాడు, అంటే ఇక గాలి రావట్లేదు అనమాట. టేకెన్ టైమ్ ఆఫ్ అంటే సెలవు తీసుకున్నాడు, గాలి రావట్లేదు, అతను పని చేయట్లేదు, గాలి దేవుడు పని చేయట్లేదు అంటున్నాడు. ఐ వెంట్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద చైర్. ఇక ఏ లాభం లేదని లోపలిలోకి వెళ్ళిపోయాడు. అండ్ సిట్ అంటే కూర్చో, సాట్ అంటే కూర్చున్నాను, డౌన్ ఆన్ ద చైర్లో కూర్చున్నాను. ఐ ఓపెన్డ్ ద బాక్స్ బినీత్ ద టేబుల్. నేను ఒక బాక్స్ ఓపెన్ చేశాను, అది ఎక్కడుంది, టేబుల్ క్రింద, బినీత్ అంటే టేబుల్ క్రింద ఉంది. అండ్ టుక్ అవుట్ ఎ బుక్, ఒక బుక్ని బయటికి తీశాను. ఏం బుక్ అది, ద మెటీరియా మెడికా. ద బుక్ పేరేంటి, మెటీరియా మెడికా అనే బుక్ని తీశాను. ఐ ఓపెన్డ్ ఇట్ ఎట్ ద టేబుల్ ఆన్ విచ్ స్టూడ్ ద ల్యాంప్ అండ్ ఎ లార్జ్ మిర్రర్. నేను ఎక్కడ ఓపెన్ చేసి పెట్టాను దాన్ని, టేబుల్ మీద. ఏ టేబుల్ మీద అయితే ల్యాంప్ ఉందో, ఒక లార్జ్ మిర్రర్ ఉందో, ఆ టేబుల్ మీద నేను ఈ బుక్ని పెట్టాను. ఎ స్మాల్ కోమ్ లే బిసైడ్ ద మిర్రర్. ఈ మిర్రర్ పక్కనే ఒక చిన్న దువ్వెన కూడా ఉంది. ఇక్కడ చూడండి పిక్చర్లో, ఇక్కడ దువ్వెన పెట్టి ఉంది, ఇట్లా ఉంది ఆయన పొజిషన్. ఓకే, వన్ ఫీల్స్ టెంప్టెడ్ టు లుక్ ఇన్ టు మిర్రర్ వెన్ ఇట్ ఈజ్ నియర్. నిజమే కదా, ఎవ్రీ వన్ ఫీల్స్, ఓకే, ఎవ్రీ వన్ టెంప్ట్ అవుతారు ఎవరైనా, టు లుక్ ఇన్ టు మిర్రర్ వెన్ ఇట్ ఈజ్ నియర్. దగ్గరలో నియర్గా మిర్రర్ ఉన్నప్పుడు దాంట్లోకి చూసుకోవడానికి ఎవరైనా టెంప్ట్ అవుతారు అంటున్నాడు. నెక్స్ట్ ఐ టుక్ ఏ లుక్. నేను కూడా అలాగే ఒక లుక్ వేసుకున్నాను అంటున్నాడు, ఒకసారి చూసుకున్నాను అద్దంలో. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, ఐ వాజ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ బ్యూటీ. నేను బ్యూటీని చాలా మెచ్చుకునేవాడిని. నాకు అందంగా ఉండడం అంటే చాలా ఇష్టం. నేను అందమైనది ఏమన్నా కనిపిస్తే చాలా మెచ్చుకునేవాడిని. అడ్మైరర్ అంటే మెచ్చుకునేవాడు. అండ్ ఐ బిలీవ్డ్ ఇన్ మేకింగ్ మై సెల్ఫ్ లుక్ హ్యాండ్సమ్. నేను నమ్మేవాడిని, నా అంతటా నేను చక్కగా కనిపిస్తాను, నేను అందంగా ఉన్నానని నమ్మేవాడిని. ఐ వాజ్ అన్మ్యారీడ్. నేను అందంగా ఉండాలని, కనిపించాలని అనుకునేవాడిని. నేను అందంగా ఉండడానికి ట్రై చేసేవాడిని. ఐ వాజ్ అన్మ్యారీడ్ అండ్ ఐ వాజ్ ఎ డాక్టర్. అవును, నేను అప్పటికి నాకు ఇంక పెళ్లి కాలేదు, పైగా నేను డాక్టర్ని. కాబట్టి ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు మేక్ మై ప్రజెన్స్ ఫెల్ట్. నేను ఇంకేమనుకునేవాడిని అప్పుడు, నా ప్రజెన్స్ తప్పనిసరిగా అందరూ ఫీల్ అవ్వాలని అనుకునేవాడిని. ఓకే, ఉన్నాడా లేదా అన్నట్టుగా లెక్క లేకుండా ఉండడం కాదు, అంటే అంత అందంగా తయారవ్వడము, నా ప్రజెన్స్ని అక్కడ ఉందని చూపించడానికి, నలుగురిలో గుర్తింపు పొందడానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడిని అని చెప్పడం అన్నమాట. ఐ పిక్డ్ అప్ ద కోమ్ అండ్ ర్యాన్ ఇట్ త్రూ మై హెయిర్. నేను ఆ కోమ్ని తీసుకొని దాన్ని నా జుట్టులో నుంచి ఒకసారి దాన్ని వెళ్ళనిచ్చాను, అంటే దువ్వుకున్నాను అని అర్థం, ఒకసారి దువ్వుకున్నాను. అండ్ అడ్జస్టెడ్ ద పార్టింగ్ అంటే పాపిట అంటారు కదా, హెయిర్ ఇలా ఉంటాయి, హెయిర్ ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉంటుంది కదా, ఈ మధ్యలో ఇట్లా కనిపించే లైన్ని పాపడ అంటాం కదా మనం, అదనమాట.
ఇది పార్టింగ్. పార్టింగ్ని సరి చేసుకున్నాడట, అటు ఇటు చెదిరిపోయిన జుట్టుని సరి చేసుకున్నాడు. సో దట్ ఇట్ లుక్ స్ట్రైట్ అండ్ నీట్. అట్లా సరి చేసుకోవడం వల్ల మంచిగా పాపడ స్ట్రైట్గా నీట్గా కనిపిస్తుందని నా ఉద్దేశం. అగైన్ ఐ హర్డ్ దట్ సౌండ్ ఫ్రమ్ ద ఎబో. అట్లా సరి చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ సౌండ్ నాకు పైనుంచి వినిపించింది. ఎప్పుడైతే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు వినిపించింది చూడండి, ద సేమ్ సౌండ్. ఐ టుక్ ఎ క్లోజ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్. మళ్ళీ ఒకసారి నేను చాలా దగ్గరగా నా ఫేస్ని చూసుకున్నాను మిర్రర్లోకి. ఐ మేడ్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్. ఆ చూసుకుంటూ నేను ఒక మంచి నిర్ణయం, ఒక గట్టి డెసిషన్, ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ఐ వుడ్ షేవ్ డైలీ అండ్ గ్రో ఎ థిన్ ముస్టేక్ టు లుక్ మోర్ హ్యాండ్సమ్. ఏమనుకున్నాను నేను? ఎవ్రీ డే డైలీ షేవ్ చేసుకుంటాను. ముస్టేక్ అంటే మీసం, గ్రో అంటే పెంచుతాను. ఎలా? థిన్, ఒక పల్చని, ఒక ఉండి లేనట్టుగా లైట్గా మీసాలు పెంచుకుంటాను. ఎందుకంటే టు లుక్ మోర్ హ్యాండ్సమ్, ఇంకొంచెం హ్యాండ్సమ్గా కనబడడానికి నేను ఇలా చేస్తానని అనుకున్నాను. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ ఎ బ్యాచులర్ అండ్ డాక్టర్. ఎందుకంటే నేను ఎట్లాగో నేను డాక్టర్ని కదా. ఆఫ్టర్ ఆల్ ఇవన్నిటిని మించి, అన్నిటికంటే మించి నేను డాక్టర్ని అండ్ బ్యాచులర్ని కూడా. ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్ళి అవ్వలేదు, డాక్టర్ని. కాబట్టి ఐ షుడ్ డూ దిస్, నేను ఇట్లా చేయడం సమంజసమే అని అంటున్నాడు అనమాట. ఐ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ స్మైల్. నేను ఒకసారి మిర్రర్లో చూసుకున్నాను, నవ్వాను. ఇట్ వాజ్ అన్ అట్రాక్టివ్ స్మైల్. అది ఎట్లా ఉందంటే ఆ స్మైల్ చాలా అట్రాక్టివ్గా ఉంది. నాకే అనిపించింది, అబ్బా నా స్మైల్ ఎంత బాగుందని. ఐ మేడ్ అనదర్ ఎర్త్ షేకింగ్ డెసిషన్. నేను అట్లా నవ్వి చూసుకునేటప్పుడు ఇంకొక డెసిషన్ తీసుకున్నాను. అది ఎలాంటి అట? ఎర్త్ షేకింగ్ డెసిషన్ అట. భూమిని మొత్తం కదిలించేసే అంత డెసిషన్. అది ఏంటిదంటే ఐ వుడ్ ఆల్వేస్ కీప్ దట్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ మై ఫేస్. అంటే కొంచెం హ్యూమర్, నవ్వుకోవడానికి అట్లా చెప్తున్నాడు అనమాట. ఐ వుడ్ ఆల్వేస్ కీప్, నేను ఇప్పటి నుంచి ఎప్పుడు నా పెదవుల మీద చిరునవ్వు చెరగకుండా ఈ అట్రాక్టివ్ స్మైల్ని ఇలాగే ఫేస్లో ఉంచుకుంటానని అనుకున్నాడు. ఆ డెసిషన్ తీసుకున్నాడు. టు లుక్ మోర్ హ్యాండ్సమ్, అట్లా ఉండడం వల్ల ఎందుకు ఇంకాస్త అందంగా కనబడడానికి ఈ పని చేస్తాను, నవ్వుతూ ఉంటాను ఎప్పుడు అనుకున్నాను. ఐ వాజ్ ఆఫ్టర్ ఆల్ బ్యాచులర్ అండ్ డాక్టర్ టూ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. మళ్ళీ ప్రతిసారి చెప్తున్నాడు మాటికి, నేను బ్యాచులర్ను పైగా డాక్టర్ని. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అంటే పైగా అని అర్థం. బ్యాచులర్ని పైగా డాక్టర్ని అని. అగైన్ కేమ్ దట్ నాయిస్ ఫ్రమ్ ద ఎబో. ఇట్లా అనుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి నాయిస్ వచ్చింది పైనుంచి. నెక్స్ట్ ఐ గాట్ అప్, lit a beedi and paced up and down the room. Paced అంటే రూమ్లో అటు ఇటు తిరగడం అనమాట, దాన్ని పేస్ట్ అంట. లిట్ అంటే వెలిగించాను, లైట్ అంటే వెలిగించు, లిట్ అంటే వెలిగించాను. నేనేం చేశాను? పైకి లేచాను, చైర్లోంచి పైకి లేచి ఒక బీడీ వెలిగించుకొని రూమ్లో అటు ఇటు తిరిగాను. దెన్ అనదర్ లవ్లీ థాట్ స్ట్రక్ మీ. మళ్ళా ఒక మంచి గొప్ప ఆలోచన నన్ను ఆపేసింది. ఏంటది? ఐ వుడ్ మ్యారీ, నేను పెళ్లి చేసుకుంటాను అనే ఒక ఆలోచన. నేను పెళ్లి చేసుకుంటానుగా అనే ఒక ఆలోచన వచ్చింది. ఐ వుడ్ గెట్ మ్యారీడ్ టు ఏ ఉమెన్ డాక్టర్ హూ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ మనీ. నేను ఒక ఉమెన్ డాక్టర్ని చేసుకుంటాను. అది కూడా ఎవరు ఏమై ఉండాలి? ఆమె హూ హ్యాడ్, ఎవరై ఉండాలంటే ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఆమెని. అండ్ ఎ గుడ్ మెడికల్ ప్రాక్టీస్, బాగా డబ్బులు ఉన్నామని, మంచి మెడికల్ ప్రాక్టీస్, బాగా ఫేమస్ అయ్యి ఫేమ్ బాగా వచ్చిన ఒక డాక్టర్, లేడీ డాక్టర్ని చేసుకుంటారు. షీ హ్యాడ్ టు బీ ఫ్యాట్. ఆమె ఎట్లా ఉండాలి? మళ్ళీ చాలా లావుగా ఉండాలి. అట్లాంటి డాక్టర్ని చేసుకుంటాను. ఫర్ ఎ వ్యాలిడ్ రీజన్. ఎందుకు అంటే దీనికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. నేను ఈ కోరుకోవడంలో ఒక మంచి రీజనే ఉంది. ఏంటిదంటే విలువైన రీజన్ ఉందట. ఇఫ్ ఐ మేడ్ సమ్ సిల్లీ మిస్టేక్, నేను గనక ఏదన్నా సిల్లీగా ఒక పొరపాటు పని చేస్తే, అండ్ నీడెడ్ టు రన్ అవే, చేసి పరిగెత్తాల్సి వస్తే, పారిపోవాల్సి వస్తే, షీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు రన్ ఆఫ్టర్ మీ అండ్ క్యాచ్ మీ. అలాంటి సమయంలో ఆమె నాతో పాటు పరిగెత్తడానికి వీలు కాకూడదు, ఆమె నన్ను పట్టుకోకూడదు. ఓకే, అందుకని లావుగా ఉండాలని అనుకుంటున్నాను నేను. ఫన్నీ కదా, అతనికి కొంచెం హ్యూమర్ ఎక్కువ కాబట్టి
అట్లా జోక్గా మాట్లాడుతున్నాను. విత్ సచ్ థాట్స్ ఇన్ మై మైండ్ ఐ రెజ్యూమ్డ్ మై సీట్. అట్లా అనుకుంటూ మళ్ళీ వచ్చి రెజ్యూమ్డ్ అంటే మళ్ళీ ఆక్రమించుకోవడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం అని అర్థం. మై సీట్ ఇన్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. ఆ టేబుల్ ముందు ఉన్న ఆ చైర్లో మళ్ళీ వచ్చి కూర్చున్నాను. దేర్ వర్ నో మోర్ సౌండ్స్ ఫ్రమ్ అబోవ్. ఈసారి పైనుంచి ఏ సౌండ్ లేదు. సడన్లీ దేర్ కేమ్ ఎ డల్ థడ్ యాజ్ ఇఫ్ ఎ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్. పైనుంచి ఏ సౌండ్ లేదు కానీ సడన్గా ఒక డల్ సౌండ్, టింగ్ అనే సౌండ్ కాదు, అది దబ్ దబ్ అనే సౌండ్. అంటే ఒక రబ్బర్ ట్యూబ్ కనుక పడితే ఎలా సౌండ్ వస్తుంది, ఐరన్ రాడ్ పడితే ఎట్లా వస్తుంది, అట్లా కాకుండా రబ్బర్ ట్యూబ్ పడిపోతే ఎట్లా సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చిందట గ్రౌండ్ మీద పడ్డట్టు. ష్యూర్లీ నథింగ్ టు వరీ అబౌట్. అదంతా పెద్దగా పట్టించుకునే విషయం ఏం కాదు. కానీ ఈవెన్ సో, అయినప్పటికీ ఐ థాట్ ఐ వుడ్ టర్న్ అరౌండ్ అండ్ టేక్ ఎ లుక్. అయినప్పటికీ నేను ఒకసారి తిరిగి ఒక లుక్ వేద్దాం, ఒకసారి చూద్దాం వెనక్కి తిరిగి అని అనుకున్నాడు. అనుకుంటుండగానే నో సూనర్ హ్యాడ్ ఐ టర్న్డ్. నేను ఇట్లా అనుకొని ఇట్లా తిరిగానో లేదో అంతలోనే ఎ ఫ్యాట్ స్నేక్ రిగిల్డ్ ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్. ఒక ఫ్యాట్ స్నేక్, చాలా లావుగా ఉన్న స్నేక్ wriggled over the back of the chair and landed on my shoulder. ఇంతలోనే ఏం చేసింది, ఇది ఫ్యాట్ స్నేక్ అన్నాడు కదా, ఈ ఫ్యాట్ స్నేక్ కనుక అది కదలకుండా కొద్దిగా బరువుగా ఉండి కదిలినట్టుగా కదలడాన్ని ఏమంటారంటే రిగిల్డ్ అంటారు. కొంచెం నూసలడం అంటాం కదా, అలాంటిది. రిగిల్డ్ ఓవర్ ద బ్యాక్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ మీద నుంచి మెల్లగా అట్లా ఎక్కేసి దేని మీదకి వచ్చింది, మెల్లగా నా షోల్డర్ మీద, నా భుజం మీద ల్యాండ్ అయింది అని చెప్తున్నాడు. ఇక్కడ పిక్చర్ చూడండి ఒకసారి. ఇట్లా వెనక నుంచి చైర్ మీద నుంచి వచ్చి ఎట్లా వచ్చింది, ఈయన భుజం మీదకి వచ్చేసింది అంటే. ఓకే, ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్, ద స్నేక్స్ ల్యాండింగ్ ఆన్ మీ అండ్ మై టర్నింగ్ వర్ సైమల్టేనియస్. రెండు ఒకేసారి జరిగినాయి. అది నా మీదికి భుజం మీదికి రావడము, నేను తల తిప్పడం, రెండు ఏకకాలంలో జరిగినాయి సైమల్టేనియస్గా. ఐ డింట్ జంప్, ఐ డింట్ ట్రెంబల్, ఐ డింట్ క్రై అవుట్. నేను జంప్ చేయలేదు, ఎగరలేదు, వణికిపోలేదు, అరవలేదు. దెర్ వాజ్ నో టైమ్ టు డూ ఎనీ సచ్ థింగ్. అంటే నాకు భయం అనిపించక కాదు, చచ్చే భయం వేసింది కానీ అంత సమయం కూడా లేదనమాట అరవడానికి, వణికిపోవడానికి, ట్రంబుల్ భయపడటానికి, ఎగిరి దూకడానికి, అలాంటి ఏ టైం ఇవ్వలేదు. అది నేరుగా వచ్చేసి నేను ఫేస్ అటు తిప్పడము, అది నా మీద ఎక్కడం, రెండు ఒకేసారి జరిగిపోయినాయి. ద స్నేక్ స్లిదర్డ్ అలాంగ్ మై షోల్డర్. నా స్లిదర్డ్ అంటే పాకింది, జారుకుంటూ ఇట్లా జారుడుగా పాకడాన్ని స్లిదర్డ్ అంటాం. అలాంగ్ మై షోల్డర్ మీద నుంచి పాకి అండ్ కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్. అలా పైనుంచి ఇట్లా షోల్డర్ మీదే నుంచి వచ్చి కిందికి వచ్చి ఈ చెయ్యి ఉంది కదా, ఈ చెయ్యి మీద ఇక్కడ ఈ ఆర్మ్ అంటే ఈ ఎల్బోకి పైన, దీనికి కాయిల్డ్ అంటే చుట్టుకుంది, ఇట్లా బాగా చుట్టేసుకుంది. అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్ అబోవ్ ద ఎల్బో. ఇది ఎల్బో కదా, ఇది మోచేయి కదా, ఈ మోచేయి పైన చుట్టుకుంది. ద హుడ్ వాజ్ స్ప్రెడ్. అంటే పాముకి పడగ ఉంటుంది కదా, అదనమాట. ద హుడ్ was spread out and its head was hardly 3 or 4 inches from my face. దాని తల అనేది నా ఫేస్కి ఒక 3-4 ఇంచుల దూరమే ఉంది. ఇక్కడ తల, ఇక్కడ ఇతని హెడ్ ఉంటే ఓకే, కొంచెం దూరంలోనే ఒక 3-4 ఇంచుల దూరంలో చాలా క్లోజ్గా దాని తల ఉందన్నమాట. I would not be correct to say merely that I sat there holding my breath. నేను అక్కడ నా ఊపిరి బిగబట్టి కూర్చున్నాను అని చెప్తే అది చాలా అంత కరెక్ట్ కాదేమో అంటున్నాడు. బిగబట్టి కూర్చోవడం కాదు, అంతకు మించి కూర్చున్నాడు. I was turned to stone. ఒక రాయి లాగా కూర్చున్నాను.
అందుకని ఊపిరి బిగబట్టి కూర్చున్నాను అని చెప్పడం చాలా తక్కువే అవుతుంది అంటున్నాడు. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్, కానీ నా మైండ్ మాత్రం చాలా వేగంగా పనిచేస్తుంది. ద డోర్ ఓపెన్డ్ ఇన్ టు ద డార్క్నెస్. డోర్ అనేది డార్క్నెస్ లోకి ఓపెన్ అయింది, చీకటికి లోకి ఓపెన్ అయింది. ఇట్లా చుట్టూ చీకటి ఉంది, డోర్ ఓపెన్ అయింది కాబట్టి ఆ చీకటి అనేది అంతా రూమ్ లోకి స్ప్రెడ్ అవుతుంది. ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. అందుకని ఈ రూమ్ అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్, కొంచెం కొద్ది ఆ వెలుతురులో, ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. అంటే శరీరం, ఫ్లెష్ అంటే ఇక్కడ శరీరం అని అర్థం. శరీరంలో ఉన్నప్పటికీ నేను ఒక రాయి లాగా, ఆ స్టోన్ ఇమేజ్, ఒక రాయితీ విగ్రహం ఏదో పెట్టినట్టుగా నేను అట్లా ఉండిపోయాను అక్కడ. ఎందుకు అంటే అది నన్ను అంతగా అబ్జర్వ్ చేసేటట్టు లైట్ లేదు, అక్కడ చీకటిగా ఉంది. అది ఏమనుకుంటుంది ఇప్పుడు, ఆ వ్యక్తిని ఏదో రాయినే నేను దేనో చుట్టుకున్నానని అనుకుంటుంది, అది మనిషి అని అది గుర్తించట్లేదు అనమాట. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. అప్పుడు గుర్తొచ్చాడు నాకు దేవుడు. అప్పుడు ఈ గ్రేట్ యూనివర్స్ని, ఈ గ్రేట్ వరల్డ్ అంతా కూడా సృష్టించిన ఆ క్రియేటర్ అనేవాడు ఉన్నాడు, దేవుడు నిజంగా ఉన్నాడు అని అప్పుడు గుర్తొచ్చింది నాకు. గాడ్ వాజ్ దేర్ అనుకున్నాను, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు రా బాబు అనుకున్నాడు అప్పుడు. సపోజ్ ఐ సెడ్ సంథింగ్ అండ్ హీ డిడ్ నాట్ లైక్ ఇట్. నేను అంతకుముందు ఎప్పుడో ఏదో చెప్పి ఉంటాను, దేవుడికి ఇష్టం లేని మాట ఏదో మాట్లాడి ఉంటాను నేను, అందుకని ఇట్లా ఉంది నా పరిస్థితి ఈరోజు. ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్. నేను అనుకుంటూ ఉన్నాను, ఎట్లా ఐ ట్రైడ్ ఇన్ మై ఇమాజినేషన్. ఇమాజినేషన్లో అనుకుంటున్నాను ఏమని అంటే, టు రైట్ ఇన్ బ్రైట్ లెటర్స్, చాలా పెద్ద లెటర్స్ తోటి, అవుట్ సైడ్ మై లిటిల్ హార్ట్, నా నా హృదయపు బయట రాయాలని అనుకుంటున్నాను. ఏమని? ఈ వర్డ్స్ రాస్తాను, ఓ గాడ్ అని రాస్తాను అనమాట. నా ఊహల్లో రాశాను. అంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి కదా, ఇప్పుడు చేత్తో రాయలేడు, అరవలేడు, కాబట్టి మనసులోనే అనుకుంటున్నాడు, అతను ఇమాజిన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు దాకా దేవుడా నిన్ను నేను పట్టించుకోలేదు, నేను నమ్మలేదు, ఎన్నో అడ్డమైన మాటలు నీ గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావు అనే భయం భక్తితోటి ఇదిగో నీ పేరు ఇక్కడ నేను రాసుకుంటున్నాను అని అనుకుంటున్నాడు, మనసులో అట్లా అనుకుంటున్నాడు అనమాట. అంటే దేవుడు తలుచుకుంటున్నాడు కాపాడమని. దెర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. ఇప్పుడు ఏ చేతికైతే ఇక్కడ చుట్టుకుందో దాంట్లో విపరీతమైన పెయిన్ ఉంది. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లీడెన్ రాడ్. గట్టి రాడ్ని, లీడెన్ అంటే చుట్టేసిన రాడ్, గట్టిగా ఒక రాడ్ తీగ లాంటిది ఏమన్నా చుట్టేస్తే ఎట్లా ఉంటుందో చేతికి, అంత పెయిన్ ఉంది. అంతేకాదు నిజానికి నో, ఏ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టెన్ ఫైర్. ఎట్లుందంటే ఒక రాడ్, అది కూడా బాగా వేడిలో కాల్చిన రాడ్ని తీసుకొచ్చి చుడితే ఎట్లుంటుందో అట్లా ఉంది. అంత మంటగా, అంత టైట్గా, పెయిన్గా ఉందన్నమాట. అంటే అది అంత గట్టిగా చుట్టేసింది. వాజ్ స్లోలీ బట్ పవర్ఫుల్లీ క్రషింగ్ మై ఆర్మ్. అది పాము నిజంగా అట్లాగే చుట్టుకుంటుంది అండి, గట్టిగా చుట్టేసుకుంటుంది. అంటే ఒక తాడు వేసుకొని గట్టిగా బిగిస్తుంటే ఎట్లుంటుందో అట్లా చుడుతుంది అనమాట. ద ఆర్మ్ వాజ్ బిగినింగ్ టు బి డ్రైన్డ్ ఆఫ్ ఆల్ స్ట్రెంగ్త్. ఈ చెయ్యి పూర్తిగా తన శక్తిని కోల్పోతున్నట్టుగా, తిమ్మిరి వచ్చేసినట్టుగా అట్లా అనిపిస్తుంది నాకు. వాట్ కుడ్ ఐ డూ? నేనేం చేయగలను? ఎట్ మై స్లైటెస్ట్ మూమెంట్ ద స్నేక్ వుడ్ స్ట్రైక్ మీ. నేను ఏమాత్రం కదిలిన, అంత పెయిన్ భరిస్తూ ఇక భరించలేనని కదిలేననుకో, కొంచెం కదిలినా కూడా అదేమనుకుంటుంది, వెంటనే ఇదేదో కదులుతుంది అనుకొని దానికి భయం వేసి ఏం చేస్తుంటే స్ట్రైక్ అంటే కాటేసేస్తుంది. డెత్ లర్క్డ్ 4 inches అవే. వచ్చి ఆగింది, చావు వచ్చి ఆగింది. ఎక్కడ ఆగింది? 4 inches దూరంలో ఆగింది. ఓకేనా? 4 inches అంటే ఇంతేగా ఉంటుంది. 4 inches దూరంలో వచ్చి ఆగింది అంటున్నాడు. సపోజ్ ఇట్ స్ట్రక్. ఒకవేళ అది గనక నన్ను కాటేస్తే, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్. నేను ఏ మెడిసిన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. దెర్ వర్ నో మెడిసిన్స్ ఇన్ ద రూమ్. రూమ్లో అసలు ఏ మెడిసిన్ కూడా లేదు. ఐ వాజ్ బట్ ఎ పూర్ ఫూలిష్ అండ్ స్టూపిడ్ డాక్టర్. నేను డాక్టర్నే కానీ నేను ఎంత తిక్కల డాక్టర్ని, ఎంత ఫూలిష్, ఎంత స్టూపిడ్ని, నేను ఎంత తెలివి తక్కువ వాడిని. ఎవరన్నా మెడిసిన్ పెట్టుకుంటారు కదా, ఇప్పుడు ఎట్లా నా దగ్గర ఏ మెడిసిన్ లేదు. ఐ ఫర్గాట్
ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. ఇంత డేంజర్లోనూ నేను నా డేంజర్ సంగతి మర్చిపోయి నా నా తెలివి తక్కువతనం మీద జాలిగా పేలవంగా హీనంగా నవ్వుకున్నాడట. స్మైల్డ్, వాడి మీద వాడే అయ్యో ఇట్లాంటి తెలివి తగలడిందేరా నీకు అని అనుకున్నాడు అనమాట. అతని మీద అతనే జాలిపడి నవ్వుకున్నాడు. ఫీబ్లీ అంటే వీక్గా అని నవ్వుతాం కదా మనం, బలహీనమైన ఒక వెర్రి నవ్వడం అనమాట. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్. గాడ్ అట్లా అన్నందుకు, నన్ను నేనే తిట్టుకున్నందుకు గాడ్ చాలా నన్ను మెచ్చుకొని ఉంటాడు. అందుకని ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. అందువల్ల ఆ టైంలో గాడ్ నన్ను మెచ్చుకొని ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావురా అని గాడ్ నన్ను మెచ్చుకొని ఉంటాడు అంటే జోక్ వేసుకుంటాడు తన మీద తనే. ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్. అతని స్నేక్ ఏం చేసిందంటే దాని తలను తిప్పిందటు. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్. అంతకుముందు ఇటువైపు ఫేస్ చేసింది వాడి మొహం వైపు, ఇప్పుడేమో అద్దం వైపు అటు తిరిగిందట ఫేస్ చూసి. ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. అద్దం వైపు చూసి దాని రిఫ్లెక్షన్ అదే చూసుకుంది. ఐ డు నాట్ క్లెయిమ్ దట్ ఇట్ వాస్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. నేను ఇప్పుడు ఏం క్లెయిమ్ చేయట్లేదు, చెప్పట్లేదు ఇదే మిర్రర్లోకి చూసిన ఫస్ట్ స్నేక్ అని నేనేం చెప్పట్లేదు, కానీ అది మిర్రర్ వైపే తిరిగింది. బట్ ఇట్ వాస్ సర్టైన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. నేను ఖచ్చితంగా చెప్పగలను, అది నిజంగా ఖచ్చితంగా అద్దంలోకే చూసింది, నేను గమనించాను దాన్ని అని చెప్తున్నాడు. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్. ఏంటిది ఇది, దాన్ని అడ్మైర్ చేసుకుంటుందా, మెచ్చుకుంటుందా, పొగుడుకుంటుందా, ఏంది ముచ్చట పడుతుందా, దాన్ని చూసి, దాన్ని తనే చూసి తను మెచ్చుకుంటుందా ఏంటి అనుకుంటున్నాడు. వాజ్ ఇట్ అడ్మైరింగ్. అడ్మైరింగ్ అంటే మెచ్చుకోవడం, పొగడడం. ఇట్స్ ఓన్ బ్యూటీ. దాని అందాన్ని అదే చూసి ముగ్ధురాలైపోయి పొగుడుకుంటుందా ఏంటి తన తానే నాలాగా. నేను ఇప్పుడు ఇందాక నేను ఎంత నువ్వు సూపర్గా ఉన్నావురా, బాగున్నావు, నేను హ్యాండ్సమ్గా ఉన్నాను, నా స్మైల్ అట్రాక్టివ్గా ఉందని తనకు తానే ఎట్లా మెచ్చుకున్నాడో ఇది కూడా అట్లనే మెచ్చుకుంటుందా ఏంటి. వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ అన్ ఇంపార్టెంట్ డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ ముస్టేక్. నాలాగా ఇది కూడా ఒక మీసాలు పెంచుకోవాలనే ఇంపార్టెంట్ డెసిషన్ ఏమన్నా తీసుకుంటుందా. ఆర్ యూజింగ్ ఐ షాడో కళ్ళకి పెట్టుకుంటాం కదా, షాడో అంటే ఈ లిడ్ పైన ఉండే ల్యాషెస్ అనమాట. వాటికి ఏమన్నా కలర్ వేసుకుంటుందా, ల్యాషెస్ ఏమైనా పెట్టుకుంటుందా, లేకపోతే మస్కారా వేసుకుంటుందా, లిడ్ పైన ఉండే ఏరియాలో మస్కారా వేసుకుంటుందా అని అతను జోక్ చేస్తున్నాడు అనమాట. అంతే, కొంతమంది చాలా సీరియస్ కండిషన్స్లో కూడా జోక్ చేయగలరు. ఇంకా అంతేనా, పొట్టేమైనా పెట్టుకుంటుందా అని అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ వెర్మిలియన్ స్పాట్ అన్నారు కదా, వెర్మిలియన్ స్పాట్ అంటే బొట్టు ఏమైనా పెట్టుకుందామని ఆలోచిస్తుందా స్నేక్ అని అంటున్నాడు. చూడండి, ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఫర్ సర్టైన్. నాకు అది ఏమనుకుంటుందో నాకైతే కరెక్ట్గా తెలియదు. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్? వాజ్ ఇట్ ఫీమేల్, వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్? అది ఏమనుకుంటుందో నాకు తెలియదు. కానీ ఇంకొక ఆలోచన వచ్చింది ఈయనకి, ఇది మేలా ఫీమేలా అని అనుకుంటున్నాడు. ఐ విల్ నెవర్ నో ఫర్ ద స్నేక్. చూడండి, నాకు అసలు ఆ విషయం ఎప్పటికీ నేను తెలుసుకోలేను. ఫర్ ద స్నేక్ అన్వౌండ్. ఫర్ ద స్నేక్ అన్వౌండ్. అన్వౌండ్ అంటే ఇంతకుముందు చుట్టుకొని ఉంది కదా, ఇప్పుడు దాన్ని విడిపించుకొని ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై హ్యాండ్, ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిదర్డ్. నా ఆర్మ్కి మోచేతి నుంచి పైన ఉంది కదా, అక్కడి నుంచి వచ్చేసి మై ల్యాప్లోకి అంటే ఒడిలోకి వెళ్ళిపోయింది. స్లిదర్డ్ అంటే పాకడము, జారడము అని అర్థం. స్లిదర్డ్, ల్యాప్ అంటే ఒడి. అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ ఇట్ క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్. క్రెప్ట్ అంటే పాకడం. ఆన్ టు ద టేబుల్ మీదకి. అండ్ మూవ్డ్ ఆన్ టువర్డ్స్ ద మిర్రర్. అక్కడి నుంచి మిర్రర్కి వెళ్ళిపోయింది. పర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఎట్ ద క్లోజర్ క్వార్టర్స్. అంటే
అది ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. దాని రిఫ్లెక్షన్ని మళ్ళీ మళ్ళీ దగ్గర నుంచి చూద్దామని అనుకొని మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. ఇప్పుడు ఇక నేను ఒక స్టోన్ లాగా లేను. ఎప్పుడైతే అది ఇమేజ్ నా ఒడిలోంచి వెళ్ళిపోయి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయిందో ఇంకా నేను సడన్గా ప్రాణం వచ్చేసింది నాకు. ఐ వాజ్ సడన్లీ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇప్పుడు నేను ప్రాణం ఉన్న మనిషిని అయిపోయాను. రక్త మాంసాలు కలిగిన మనిషిలాగా ప్రవర్తించాను. అంతకుముందు రాయిలాగా ఉన్నాను కదా, ఇప్పుడు మామూలుగా తెలివిగా ప్రవర్తించాను అనమాట. నెక్స్ట్, స్టిల్ ఐ హోల్డ్ మై బ్రీత్ అండ్ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్. కానీ ఇంకా నేను శ్వాస బిగబట్టే ఉన్నా, అంటే భయం అనేది అట్లాగే ఉంది. క్విక్లీ ఐ క్వైట్లీ, అంటే చాలా నిశ్శబ్దంగా వెంట్ అవుట్. అక్కడి నుంచి బయటికి వచ్చేసాను. త్రూ ద డోర్లోంచి బయటికి వెళ్ళాను వరండాలోకి. అక్కడి నుంచి ఐ లీప్డ్ ఇన్ టు ద యార్డ్. అక్కడి నుంచి ఒక్క గంతులో యార్డ్లోకి దూకేశాను, బయట పెరట్లోకి దూకేశాను. అక్కడి నుంచి అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. నేను ఎంత దూరం పరిగెత్తగలనో, నాకు వర్త్ ఉందో, నాకు శక్తి ఉందో, సాధ్యమైనంత దూరం పరిగెత్తాను. ఈచ్ ఆఫ్ us heaved a sigh of relief. ఇక్కడికి స్టోరీ అయిపోయిందని చెప్తే అప్పుడు హోటల్లో ఎక్కడో ఉండి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళకి ఒక రిలీఫ్ వచ్చిందండి. అమ్మయ్య అని అందరూ నిట్టూర్పు విడిచాం మేమందరం అని అంటున్నారు అనమాట. ఆల్ ఆఫ్ us lit బీడీస్, అందరం బీడీస్ వెలిగించాం. సంబడి ఆస్క్, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? అందరికి ఒక డౌట్ వస్తే ఇంకొకళ్ళకి ఇంకో డౌట్ వచ్చింది. ఇక్కడ ఫ్యూ అంటేనండి అని అనడం అన్నట్టు, రిలీఫ్ అయినట్టుగా చేసే సౌండ్ అట్లా అంటాం. ఇక్కడ ఒకరు అడిగారు, డాక్టర్ ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? అందరికీ ఒక్కొక్క డౌట్ వస్తే ఇంకొకళ్ళకి రకరకాలుగా డౌట్ వస్తుంది కదా. ఆ మధ్యలో ఆయన చెప్పిన స్టోరీలో మా ఆవిడ లావుగా ఉండాలని అనుకున్నాను కదా అని చెప్పారు కదా, అది నిజంగా జరిగిందా అని అడుగుతున్నాడు ఒక అతను చెప్తున్నాడు. నో, ద డాక్టర్ సైడ్, అట్లా ఏం జరగలేదు. నేను ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలిచాడు అంటున్నాడు. గాడ్ విల్డ్ అదర్వైజ్, నేను అనుకున్న విధంగా కాక ఇంకొకలాగా దేవుడు చేశాడు, దాన్ని తలిచాడు ఆయన. ఎట్లా? మై లైఫ్ కంపానియన్ ఈజ్ ఎ థిన్ రీడీ పర్సన్. థిన్ అంటే పల్చగా, రీడీ అంటే గయ్యాళితనం, బాగా అరిచే విధంగా పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. ఇంకా ఇది చాలదన్నట్టు స్ప్రింటర్ కూడా ఆమెకు ఒక వరం కూడా ఉంది, స్ప్రింటర్ అనే వరం. ఈయన అనుకున్న దానికి కంప్లీట్గా అపోజిట్. స్ప్రింటర్ అంటే హుసేన్ బోల్ట్ లాగా ఒలింపిక్స్లో పరిగెత్తే వాళ్ళు ఉంటారు కదా, రన్నర్స్, వాళ్ళని స్ప్రింటర్ అనాలన్నమాట. అట్లా అంత ఫాస్ట్ రన్నర్ అన్నమాట. కాబట్టి ఈయన అనుకున్న దానికి జరిగిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. నెక్స్ట్, సమ్వన్ ఎల్స్ ఆస్క్డ్, ఇంకొకరు అడిగారు, డాక్టర్ వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ అని అడిగితే నేను డాక్టర్ రిప్లై చేశాడు, ఐ ర్యాన్ టిల్ ఐ రీచ్ ఫ్రెండ్స్ హౌస్. ఒక ఫ్రెండ్ ఇల్లు చేరే వరకు పరిగెత్తుతూనే ఉన్నా, నేను వెనక్కి తిరిగి చూడనే లేదు. కాబట్టి అది వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఇమ్మీడియట్లీ ఐ స్మియర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఏ బాత్. నేను వెళ్ళగానే మొత్తం ఒళ్ళంతా ఆయిల్ రాసేసుకున్నా. స్మియర్డ్ అంటే అప్లై చేసుకున్నా, ఒక లేయర్ లాగా రాసుకొని టుక్ బాత్, స్నానం చేశాను. ఐ చేంజ్డ్ ఇంటూ ఫ్రెష్ క్లోత్స్, నేను బట్టలు కూడా మార్చుకున్నాను వాళ్ళ ఫ్రెండ్వి. అంటే ద నెక్స్ట్ మార్నింగ్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ 1 or 2 అదర్స్ టు మై రూమ్. నా రూమ్కి తీసుకెళ్ళాను, నా ఫ్రెండ్ని ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళాను. టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్, నా వస్తువులు అక్కడి నుంచి తీసేయడానికి నేను ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను.
బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ లిటిల్ టు క్యారీ. కానీ అక్కడికి వెళ్ళినాక మాకు క్యారీ చేయడానికి అది మార్చాలనుకున్నాం కదా సామాను, ఆ సామాను పట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి మాకు కొంచెమే ఉంది, ఎందుకంటే చాలా తక్కువ, అక్కడ ఏం లేదు అసలు. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. దాదాపు నా వస్తువులన్నీ కూడా ఎవడో ఒక థీఫ్ దొంగ తీసేశాడు. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్. మొత్తం క్లీన్ అవుట్ అయిపోయింది. క్లీన్డ్ అవుట్ అంటే మొత్తం ఊడ్చిపెట్టేశాడు, అంటే నిజంగానే ఊడ్చాడని కాదు, చీపురుతో వస్తువులన్నీ దోచేశాడని అర్థం. బట్ నాట్ రియల్లీ. మొత్తం నిజానికి అంత ఊడ్చలేదు, కొంచెం ఉంచాడు. అదేంటిదంటే అది నా ఫైనల్ ఇన్సల్ట్ అయిపోయింది. ద థీవ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్. ఒక్క విషయం వదిలిపెట్టి, ఒక వస్తువు వదిలిపెట్టేసి వాడు నన్ను లాస్ట్కి చాలా ఇన్సల్ట్ చేశాడు అంటున్నాడు. ఫైనల్ ఇన్సల్ట్ ఏంటిది? ఒక వాట్ వాజ్ దట్ ఐ ఆస్క్. ఆథర్ అడుగుతున్నాడు, ఏంటిది అని ఒకడు అడిగాడు అనమాట. అదేంటిది అని అంటే, ద డాక్టర్ సెడ్ మై వెస్ట్ ద డర్టీ వన్. నేను అక్కడ వదిలేసేనే నా బనీన్, అది అది వాడు వదిలేసి తీసుకెళ్ళలేదు, అది అట్లాగే ఉంచాడు. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. వాడికి ఎంత శుభ్రత ఉంది, పరిశుభ్రత కలిగినోడు ఈ దొంగెవడో, అందుకని ఆ మురికిది వదిలేశాడు. ద రాస్కెల్ కుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ విత్ సోప్ అండ్ వాటర్. వాడు తీసుకెళ్ళొచ్చు కదా, ఆ రాస్కెల్ తీసుకెళ్ళి సోప్ అండ్ వాటర్తో కడిగేసినాక దాన్ని యూజ్ చేసి ఉండొచ్చు కదా, దాన్ని వదిలేసి నన్ను ఇంతగా అవమానిస్తాడా అని అనుకుంటున్నాడు డాక్టర్. డిడ్ యూ సీ ద స్నేక్ ఇన్ ద నెక్స్ట్ డే డాక్టర్? ఇంకొకళ్ళు అడిగారు. ద డాక్టర్ లాఫ్డ్. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. అప్పటి నుంచి నాకు ఇంతవరకు అది కనపడలేదు. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. నన్ను దానంతటా అదే, దాని అందమే దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళింది నా ఒళ్ళోంచి. అలాంటి స్నేక్ అదొక్కటే కావచ్చు. మిగతా వాళ్ళు ఇంకా ఎంత కష్టపడి ఉంటారో స్నేక్స్ పట్టుకోవడానికి, పాముల్ని పట్టుకోవడానికి, అది ఇది కష్టం చేసి ఉంటారు. కానీ అది మాత్రం దానంతట అదే నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇలాంటి స్నేక్ ఇంకెప్పుడు నేను చూడలేదు అంటున్నాడు. ఇది రాసినది ఎవరు అంటే వైకం ముహమ్మద్ బషీర్ అనేవాడు రాశాడు. ఆయన ట్రాన్స్లేట్ చేసింది అబ్దుల్లా. ఇప్పుడు ఆథర్ గురించి చూద్దాము, చూడండి. లాస్ట్ మినిట్లో దొరికిన ఫోటో కావచ్చు ఇది. అబౌట్ ద ఆథర్. వైకోం మొహమ్మద్ బషీర్ 21st January 1908న జన్మించారు. He was born on 21st January 1908. He died on 5th July 1994. Okay. Was a Malayalam fiction. ఫిక్షన్ అంటే వాస్తవం కాకుండా కల్పిత కథలు అనేది ఫిక్షన్ అంటారంట. రైటర్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ కేరళ. కేరళ నుంచి ఈయన ఉన్నాడు, కేరళలో ఉంటాడనమాట. హీ వాజ్ ఎ హ్యూమనిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, నావలిస్ట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్. చిన్న చిన్న కథలు కూడా రాస్తారు, పెద్ద నావెల్స్ రాస్తాడు. ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నారు. తర్వాత హ్యూమనిస్ట్, ఒక మానవతావాది. హీ ఈజ్ నోటెడ్ ఫర్ హిస్ డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్. ఇతను బాగా దేనికి ఫేమస్ అంటే, డౌన్ టు ఎర్త్ అంటే వాస్తవానికి దగ్గరగా, వాస్తవం నుంచి దూరంగా ఏదో అసలు ఎప్పుడు మనం విననిది చూడండి రాయడం కాదు. ఎవరైనా కూడా సామాన్యుడు బుక్ చదువుతుంటే ఆయన ఏం చెప్తున్నాడో ఈజీగా అర్థం అవుతుందంట. ప్రతి వాళ్ళ అనుభవంలోకి వస్తుంది, అది కామన్ మ్యాన్ మెచ్చుకుంటారనమాట. అందుకని ఈ స్టైల్ ఆఫ్ రైటింగ్ వల్ల కామన్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ క్రిటిక్స్ కూడా అతన్ని మెచ్చుకుంటారు. క్రిటిక్స్ అంటే విమర్శిస్తారు చూడండి, వాళ్ళు కూడా ఇతన్ని మెచ్చుకున్నారు. లిటరరీ క్రిటిక్స్ అంటే సాహిత్యం మీద విమర్శ చేసేవాళ్ళు అన్నట్టు. అండ్ అవుట్ స్టాండింగ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఈయన హీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ అవుట్ స్టాండింగ్. మంచిగా సక్సెస్ అయిన రైటర్స్లో ఈయన కూడా ఒకడనమాట ఇండియా నుంచి. ట్రాన్స్లేషన్స్ ఆఫ్ హిస్ వర్క్స్ into other languages have won him
వరల్డ్ వైడ్ అక్లైమ్. అందరూ ఇతన్ని అక్లైమ్ చేసుకున్నారు, మావాడే అన్నట్టుగా. ఎందుకంటే లాంగ్వేజ్ అన్ని వాళ్ళ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ అయినాయి కదా, అందరూ అతన్ని తమ వాళ్ళు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. అతను అంత బాగా రాస్తాడనమాట. ద స్టోరీ ద స్నేక్ అండ్ ద మిర్రర్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది. హిస్ నోటబుల్ వర్క్స్ ఇంక్లూడ్ బాల్యకాల సఖి అంటే చిన్నప్పటి ఫ్రెండ్ అని అర్థం, బాల్యకాల సఖి. తర్వాత శబ్దాంగల్ అంటే సౌండ్కి సంబంధించింది, శబ్దం అనమాట. తర్వాత మైథిలుకల్ అండ్ అనార్ఘ నిమిషం అంటే ఇంకా అనుభవించని, వాసన పీల్చని క్షణం అని అర్థం అనమాట. ఇంకా మన ఇంకా ఫ్యూచర్ గురించి రాసినది. హీ వాజ్ అవార్డెడ్ ఇన్ పద్మశ్రీ ఇన్ 1982. హీ ఈజ్ ఫాండ్లీ రిమెంబర్డ్ యాజ్ ద బైపోర్ సుల్తాన్. ఈయనని కామన్గా బైపోర్ సుల్తాన్గా పిలుస్తుంటారు అనమాట. అట్లా ఈయన చాలా ఫేమస్. ఓకే, ఇది స్టోరీ. ఇంతవరకు మీరు ఈ మీనింగ్స్ అన్నీ కూడా రాసుకోండి, దాచిపెట్టుకోండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.